తాళం మర్చిపోతే ప్రాబ్లం లేదు, తాళమే లోపల పెట్టి మర్చిపోతే ప్రాబ్లం. నెలకు 40 రోజులను కనిపెట్టిన గొప్ప వ్యక్తివి నువ్వు. 31 తర్వాత 32వ తారీఖు కనిపెట్టిన గొప్ప వ్యక్తివి నువ్వు. దేవుడు ఉన్నాడు రా. బా ఉల్లిపాయ నిమ్మకాయ ఎంత టేస్ట్గా ఉండయో. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో. నేను అంతకుముందు చెప్పాను కదా, ఒక పని ఉంది, ఆ పని అయిపోయిన తర్వాత రెగ్యులర్గా వీడియోస్ చేద్దామని. ఆ పని అయితే ఖచ్చితంగా అవ్వలేదు, ఇంకా ఉంది. 2-3 రోజులు పట్టిద్దో, 4-5 రోజులు పట్టిద్ది. అంటే అది పని అయిపోయిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉంటాము, వాటి గురించి ఆలోచించుకోకుండా అని చెప్పేసి అనుకున్నాను. ఝాన్సీ నేను గణపవరం వెళ్దాం అని చెప్పి అనుకుంటుంటే పిల్లలు కూడా తీసుకెళ్దాము అని చెప్పి అన్నది. ఇలా హోంవర్క్లు కూడా దాదాపుగా అయిపోయినాయి, 2 ఉన్నాయి. ఇంకా వచ్చినాక రాసుకోవచ్చు. ఇకపోతే వీళ్ళు ఏంటంటే ఇదిగో ఇక్కడే కొన్ని అదే మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు. మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఏంది ఝాన్సీ చెప్పు అన్నయ్య. సరే, టైమింగ్లో కామెడీ ఉంటుంది కాబట్టి మనకి. వీళ్ళు ఏం చేస్తున్నారు, రోజు నేను ఆటోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎక్కుతున్నారు, ఇక్కడ దిగుతున్నారు కాబట్టి చాలా అంటే చాలా చిన్న ప్రయాణం కాబట్టి వీళ్ళ ప్రయాణాన్ని కాస్త పెంచుదాం ఈరోజు. అందుకని చెప్పేసి గణపవరం వరకు తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా. తాళం వేసేయనమ్మా. మంచిది, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. మంచిగా రెస్పాండ్ అయ్యి అనిల్ వీడియోలు చేయట్లేదు, ఏమి అనిల్ అన్నయ్య కామెడీ మిస్ అవుతున్నాం అని చెప్పి అంటున్నారు. మొత్తాన్ని నన్ను కమెడియన్ చేశారు, అదైతే కొంచెం ఆనందకరమైన విషయం. ఏం చేసి నేను హీరోలా ఫీల్ అవుతుంటే మీరేమో కమెడియన్ చేశారు. ఏదైనా పర్లేదు, ఏమంటారు, మిమ్మల్ని ఆనందపరచడమే మనకి ముఖ్యం కాబట్టి ఏ కారణం చేత అయినా థ్యాంక్ యూ సో మచ్ అండి. బయలుదేరా ఝాన్సీ, ఇట్లా నడవమ్మా, హీడ్చుకుంటా. అదే అంటుంది ఇట్లా. సరే ఇది పెట్టినా ఇంకొకటి అయితే లేదు కదా మరి. ఈ చెప్పులు వేసుకో, ఇట్రా ఆటోలో కనుక కూర్చో. తాళం వేసారా? తాళం మర్చిపోతే ప్రాబ్లం లేదు, తాళమే లోపల పెట్టి మర్చిపోతే ప్రాబ్లం. అట్లుంటుంది మనతోని. ఒకరోజు బాగా ఇబ్బంది పెట్టేది తెల్లరి గట్ల, అదే 6 గంటలకు 6:30కు. నాకేమో ఫుల్గా కార్ టైం అయిపోతుంది. దేవుడు ఉన్నాడు రా. నన్ను ఇబ్బంది పెట్టినందుకు నీకు చిన్న ట్రీట్మెంట్ అనమాట అదండి విషయం. ఇప్పుడు ఒక్క చెప్పుతో ఏం చేస్తావు సీతారా? కమాన్, యూ కెన్ డూ ఇట్. నువ్వు చేయగలవు. నెలకు 40 రోజులను కనిపెట్టిన గొప్ప వ్యక్తివి నువ్వు. 31 తర్వాత 32వ తారీఖు కనిపెట్టిన గొప్ప వ్యక్తివి నువ్వు. చేయగలవు. కమాన్, యూ కెన్ డూ ఇట్. కమాన్. వద్దు బొట్టుని వెళ్తే వద్దు, ఇట్లా. హలో ఏం రావట్లేదా? ఎక్కడ అమ్మా, దేవుడు ఉన్నాడు రా. ఏంది ఇట్రా ఇట్టి. అన్సీక్ అండి ఎస్ఏ ఉందంట ఇండిపెండెన్స్ డే గురించి. అమ్మ రాసింది ఇది. ఝాన్సీ రైటింగ్ చూడండి, కొంచెం బాగానే ఉంది కదా అమ్మా. నువ్వు కూడా, నీకు ఎస్ఏ ఉందా? ఇది నీదేనా ఝాన్సీ? ఇది నీదేనా? 2 ఎందుకు రాసా మరి? పట్టుకో. అదే ఇండియా అంటే ఏందో అసలు. ఇండియా అంటే ఏంది? నువ్వు ఎక్కడ ఉంటున్నా? ఇండియాలో ఎక్కడున్నా?
ఇండియా ఎక్కడ ఉంది? ఇండియా అంటే దేశము, భారతదేశము. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యారవారిపల్లి అనే ఊర్లో ఉన్నాం మనం. ఏమడిగినా చెప్పాలంట. మళ్ళీ ఏదైనా బొమ్మలు చెప్తారా, డ్రాయింగ్ వేయాలంట, అన్ని ఫ్లాగ్ గా వేయాలి. నేర్చుకున్న అన్ని ప్రాక్టీస్ అవి ప్రాక్టీస్ ట్యూస్డే వస్తారు. ట్యూస్డే అయిపోయింది. చేస్తావు మరి? ప్రైజ్ వచ్చిద్దా నీకు? నాకు వచ్చింది. ప్రాక్టీస్ పాల్గొంటే దాంట్లో పాల్గొంటే కాదు, పాల్గొంటే పార్టిసిపేట్ చేస్తే పాల్గొంటే అంట. పాల్గొంటే సరే సరే పద పద. జాగ్రత్త, నువ్వు వస్తున్నా దడి పెట్టేస్తున్నా. వాస్తవానికండి ఏం చేద్దాం అనుకున్నా అంటే వినపడుతుందని చెప్పేది. ఇప్పుడు వినపడేది చూడండి. నంచుకుంటానికి చికెన్లో నంచుకోవడానికి చారు తయారు చేస్తాము ఝాన్సీ. అట్లా కాదులే అని చెప్పి చారులో నంచుకోవడానికి చికెన్ తీసుకెళ్దామని వచ్చాను నేను. మనోడు సునీల్కి ఫోన్ చేస్తే 70 రూపాయలే ఉందంట. సరే పర్లేదు నంచుకుంటాను కాబట్టి మనం చారు సేల్ చేయాలి కాబట్టి వచ్చారు వాడు సునీల్ దగ్గరికి. హాయ్, ఎన్ని రోజులకి? హాయ్, సో మెనీ డేస్. బాగున్నాం. బస్సులో కనపట్లేదు అంట. నువ్వు బస్సులో వెళ్తలా, నువ్వు మొత్తానికి బైక్ వేసుకు వెళ్తావు, నువ్వు బస్సులో వెళ్తా, అందుకే కనపట్టలా. బాబాయ్ బస్సులో అటు కనపడతాడు అంటే మీరు బస్సులో వెళ్తుంటే బాబాయ్ ఇక్కడ కనపడతలేదు అని చెప్పాలా. బాబాయ్ బస్సులో కనపడతలేదంటే బాబాయ్ బస్సులో ఇది వస్తాడు. అవును, తాళం వేసి ఉంటుందంట. నువ్వు కనపడాలి రేపటి నుంచి పిల్లలకి. ఆదర వేసుకుంటాడు అట్లా రేపటి నుంచి. అన్ని కడుక్కునే టైంలో వచ్చాను నేను. మరి ఆటో మొయ్యద్దు ఏం చికెన్ని. ఇదిగో సితారా పద. సరే లాస్ట్ మాకు ఒకటి ఉండిద్ది. థ్యాంక్ యూ సో మచ్. మిడ్ నైట్ యాక్చువల్లీ అర్ధరాత్రిగా, అందుకని నువ్వు కనపడవు గుర్తు పెట్టుకుంటా అయితే. సరే తమ్ముడు. ఏరీలో అమ్మాయిలో ₹70 అని చెప్పాడు. పాపం 50 తీసుకున్నాడు. ఇక్కడ వెళ్ళమా? బండి ఎవరు పండుతారు? మీరు వేసుకెళ్ళండి, నిన్నటి చెత్త వద్దులే. నెక్స్ట్ ఐటమ్ కూరగాయలండి. మాట వినండి, టమాటాలు. ఒకప్పుడు ఈ రేటు బాగా పెరిగిపోయినాయి. మాట వినని టమాటా ధర అని చెప్పాలి కట్టాలి అప్పుడు. ఇక ఎంత అమ్మా ఇది ములక్కాయలు? ముదిరిపోయి ఉంటాయా చూసి తీసుకో. లేతేనా? వంకాయలు ఏంది బాగా డల్లుగా ఉండే, నీరసంగా ఉండే, ఎనర్జీ డ్రింక్ ఎక్కించాలి. ఝాన్సీ ఇదేం తెలుసా ఇంగ్లీష్లో? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బాటిల్ గార్డ్. అదే సినిమాలో వద్దులే ఇవ్వండి ఏం బాటిల్ గార్డులు.
ఏంది చిరుతపులు ఉన్నట్టుండి, చిరుతపులు ఉన్నట్టుండి, ఏంది మచ్చలు మచ్చలుగా? మీకెందుకు ఏమి లేవు? మీకే ఈ కూరగాయలు చికెన్ ఇవన్నీ. పప్పులు కావాలా? ఏం పప్పులు కావాలా? ఇంట్లో అమ్మ చేసి లేదా ఒకటి? వద్దు. ఏందమ్మా అందరు దిగేశారు? ఝాన్సీ వాడిపోయినాయి కాదు. రండి అమ్మ, రెండు ఆటోలకు రండి, కూర్చోవాలి వెళ్ళి. మా ఆవిడ వెజిటేబుల్ మార్కెట్ని సందర్శించడం అయిపోయింది. ఎంత కొన్నావు, ఏం కొన్నావు? పాలకూర పప్పు, అనిల్ అన్న నిప్పు. పదా ఎక్కో. డ్రమ్ స్టిక్సా? ఎయ్యి, తెలుసా నీకు? ఏ డ్రమ్ ఆడుతున్నాడా? నెక్స్ట్ కిరాణా షాప్ అండి, గణపవరం. నెక్స్ట్ యారం వారి పాలెం. మరేందో లాస్ట్ స్టాప్ అండి. మా వాళ్ళకి తినుబండరాలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఓహో, ఎన్ని కావాలంటే అన్ని. కానీ అందులో ఒక్కటి కూడా ఇప్పించిన వాళ్ళకి అది వాళ్ళకే తెలుసు నేను ఇప్పేది. అంటే దాదాపుగా అలవాటు చేయలేదులేండి ఈ ప్యాకెట్లో ఇవన్నీ. ఇప్పుడు తెలియనప్పుడు, ఇప్పుడు తిన్నారు చిన్నప్పుడు. వాళ్ళకి ఏం కావాలి కాదు, మనమే ఇప్పిస్తే వాళ్ళు అయ్యే తీసుకోవాలని చెప్పు. పప్పుండలు, చెకోడీలు కానీ, సున్నుండ కానీ, ఇట్లాంటివి. చెకోడీ తీసుకుంటావా? ఏ గులాబ్ జామ్? అవి బాగా స్వీట్గా ఝాన్సీ. సరే తీసుకోండి. సున్నుండా నీకేంది? ఆ స్వీట్ది సున్నుండ ఇవ్వండి అన్న. నీకు సితారా చెకోడి. మనిషికి 10 రూపాయలు ఛాన్స్. నువ్వు కూడా తీసుకో ఝాన్సీ. ఎందుకులే నన్ను అంటావు మళ్ళీ. స్వీట్ హాటా ఉందా నీది కూడా? బా వెళ్ళిపో. నీ అయ్యి 2 సున్నుండ ఒకటి, నీకు చక్రాలా? నీ అయ్యి 2 ఐటమ్స్ అయ్యి. వెళ్ళిపో. సిరి నీ 2 ఐటమ్స్ నీ కూడా అయ్యానా? చక్రాలేనా? సున్నుండ చక్రాలు. వెళ్ళిపో. నేనా అన్నిచ్చే బిల్లు తీసుకుంటా. ఇంకేం తీసుకోమంట? నువ్వు తిను. చిన్నపిల్లలు లాగా ఉండి ఈ పాపిడి తింటారండి. నేను కొంచెం స్వీట్ ఎక్కువ తింటా, అంటే బాగా ఎక్కువ కదండి, కొంచెం బాగుంటుంది ఇది. అవి కొట్లోనే ఉండే, కానీ నేను ఇప్పాను కదా మీకు. ఉండే చిన్నప్పటి నుంచి అలవాటు ఇది పాపిడి. మా ఝాన్సీ 10 రూపాయలు బిల్ చేసిందండి. వీళ్ళందరూ 40 చేశారు, 4, నేను 5 చేశా. ఇంకేడమ్మా స్టాప్లు? లాస్ట్ స్టాప్ మా ఊర్లో అండి. ఝాన్సీ ఏమో పాలకి వెళ్తుంది, మా సిరి ఏమో అల్లం తీసుకుంటుంది 10 రూపాయలకి. గణపవరంలో 10 రూపాయలకి అల్లం రాదన్నారు. మా సలోమన్ బాబాయ్ చెప్తాడు. ఏదే అల్లం గణపవరంలో అండి నిజంగా 10 రూపాయలకి అల్లం రాదని చెప్పి అన్నారంట. సరే ఎంతో కొంత ఇక్కడైతే వచ్చింది కదా, మన కూరలో సరిపోయేంత. అది పరిస్థితి. అయిపోయిందండి మా వాళ్ళ ప్రయాణం. ఏదది? ఆటో తీసుకెళ్తా? అదేం బ్యాగ్ ఏంది వెనక మళ్ళీ తగిలించుకుని దగ్గర తీసుకెళ్తానికి? ఆటో తీసుకెళ్తావు? పాలు పోతే పట్టుకోండి. తీసుకెళ్తా అన్నదానికి బ్రేక్ వేసి ఆపలేవేంది? వద్దు వెనక వద్దు, వెనకే
దాని చల్లం అల్లం 10 రూపాయల నీకు అది కూడా లేదు ఇలా వేరే చోట అవును కాదు పప్పు అన్నారు అవును ఓయ్ ఫాస్ట్గా సరే అది అయిపోయినాకే ఇది చారు పెడతా ఏమన్నా నేనేం పెట్టలేను చారును కొంచెం అది పెడితే త్వరగా భోజనం చేస్తారు మీరు హోంవర్క్ రాసి స్నానానికి వెళ్ళాలి ఫాస్ట్ మేక్ ఇట్ ఫాస్ట్ బీన్స్ కర్రీ ఇదిగోండి మా ఝాన్సీ ఛానల్లో వీడియో పెట్టుకున్నాం చూడండి చేస్తున్నాను బీన్స్ అంట చాట్ జీపీటీకి ఇస్తే ఫోటో తమ్ముళ్ళు చూడండి ఎట్లా చేసిందో అట్లా బాగానే చేసింది బ్రహ్మాండంగా మనకంటే బాగా చేసింది పెట్టు టైం అంతా 8 అవుతుంది దాదాపు ఇప్పుడు పెడుతున్నాం వీడియో మాకు తంటాలు చూడండి వీడియోలు పెట్టేటప్పుడు పెట్టు ఇందులో రాత్ర చెప్పిద్ది రాత్రం కూడా ఒళ్ళు బతుకమా సరే ఏదో ఒకటి చెయ్యి అది అవదా ఇయ్యాలా ఇట్లా అండి వీడియోస్ పెట్టేది అప్లోడ్ చేసేది అంటే అప్లోడ్ చేసిన తర్వాత ఈ టైటిల్స్ ఎన్ని ఉంటాయి కదా అవి రాసేది అనమాట ప్రాసెస్ పెట్టు పబ్లిక్ ఇప్పుడు దాకా అన్లిస్ట్లో ఉందండి పబ్లిక్ పెట్టేసేసి డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు వస్తుంది ఏంది ఎలవా ఝాన్సీ అటు చూస్తావు ఏంది ఎలవ ఏంది ఏం తిరుగుతుంది వెళ్ళిపోయింది అదండి విషయం 8 గంటల టైం అంతే 7 గంటల 49 నిమిషాలకైతే ఈ వీడియో వచ్చింది మీ దగ్గరికి ఇక అయిపోయింది వదిలేసేయి నువ్వు వెళ్ళు కూరండు చాలా తక్కువ వ్యూస్ అది పోయిలు అదేంది ఫ్రై లేదా ఫ్రై చేసాను కాకపోతే కంపు చేసాను అంటావు ఉల్లిపాయ టమాటా ఎక్కువ ఎప్పుడన్నా చికెన్ లాగా తిందాం అనుకుంటా ఏదో ఒకటి చేస్తావు నాకు తెలుసు భయ పెట్టేసావు ఇంక పడేది ఏమన్నా ఏందో ఎట్టుంది నాకు అర్థం కాలేదు ఉల్లిపాయ టమాటా మిక్సీ గింజి ఉంచు బాగుంటుంది అమ్మ కానీ ఇదిగోండి ఎట్టకేలకు చికెన్ పకోడీ అయితే రెడీ అయింది చికెన్ పకోడీయా అట్టగే ఉందా చూస్తానికి నిజం చెప్పు చికెన్ పకోడీ లాగలేదు ఇది చూస్తానికి చూసేదానికి సంగతి చెప్పాను కొంచెం అన్నంలో కలుపుకుని పెట్టో రెడీయా అందరూ ఇదిగోండి తిని చెప్తా ఈ చికెన్ పకోడీ ఎట్టుందో కాస్త లెమను టేస్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాండి ఒకటి ఉల్లిపాయ నోట్లో చీళ్ళు చేస్తాను ఝాన్సీ థ్యాంక్ యూ ఈ ఝాన్సీ చారు కూడా చేసిందంటండి ఏదా మర్చేది ఎందుకు చేసావు ఫ్రై అయితే చారు అన్న ఇది కూరలా కలిసిపోతుంది కదా ఇంకెందుకు చికెన్ పకోడీ అనుకుంటా కాదు ఇది చాలు చారు నిమ్మకాయ ఒక పీసు నిమ్మకాయ పప్పు ఇలా కలుపుకుని ఉల్లిపాయనా బా ఉల్లిపాయ నిమ్మకాయ ఎంత టేస్ట్గా ఉండేవో ఉల్లిపాయ